होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। वो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। చిరాల పాస్టర్స్ అండ్ అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్ వారు అయినటువంటి రెవరెండ్ లూథర్ శాస్త్రి గారు వాక్యోపదేశం చేస్తారు. అయ్యగారు ప్రార్థన చేసి ప్రారంభించిన తర్వాత జకరయ్య గారు ఆవుతుల్ని పైకి ఆహ్వానిస్తారు. ప్రియ సోదర సోదరులారా, ఈ రోజున మన యొక్క అంశం క్రైస్తవులు సామాజిక రాజకీయ దృక్పథము అని. దీని విషయమై మనం అందరం హాజరమయ్యాం. ఈ మహా గొప్ప శ్రేష్టమైనటువంటి సభను ప్రారంభిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవానికి స్తోత్రములు ప్రభు. ఈ క్రైస్తవ సామాజిక రాజకీయ దృక్పథమును ఈరోజు మేము ప్రారంభిస్తున్నాం ప్రభువా. దీనికి మీరు ప్రధాన అధ్యక్షుడిగా ఉండి ఈ సభను జయప్రదముగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మా ప్రభువా, చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి మా ప్రభువా, దీన్ని ఏర్పాటు చేసిన పెద్దలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికను ఆది నుండి అంతం వరకు ఏ తొందరలు జరగకుండా ప్రభువా, ఏ అపాయమునకు దారి తీయకుండా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ అంశమును మీరే నీ ప్రియకుమారుడి రక్తము ద్వారా అభిషేకించి ప్రభువా మా తండ్రి సంపూర్ణ సిద్ధి కలుగ చేసి ఈ కార్యక్రమం నీకే ఘనత కీర్తి ప్రభావము తెచ్చుకోమని ఆహ్వానించిన పేర్లన్నింటినీ పేరు పేరు వరుసలలో దీవించగలందులకు నీకే మహిమ ఘనత సమస్తము తెచ్చినట్టు కృప దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు, మిత్రులు, ప్రియులు, గౌరవనీయులు కట్ట రాజ్ వినయ్ కుమార్ గారికి, సిఎస్ఎఫ్ మెంబర్ వారికి బాధ్యతని అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు, సంఘ సేవకులు, సేవబ్రాషులు, మిత్రులు, మీడియా వారికి, ప్రెస్ వారికి, తదితర ఆహ్వానితులందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ మనం ఈ కార్యక్రమానికి జరుపుకోవటానికి అవకాశాన్ని కలిగించినటువంటి ప్రియ సోదరులు పాల్ దేవప్రియ గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది సిఎస్ఎఫ్ ఫోరంకి ఆయన నాయకత్వం వస్తూ ప్రజలకి తెలియజేసే విధంగా దీన్ని ప్రసరింపజేస్తూ యంగ్ మ్యాన్గా, డాషింగ్గా, ఎవరు ఏమన్నా ఏమనుకున్నా లెక్క చేయకుండా మన ప్రజలకి మనమేమి చేయాలి, మన వంతు మనం చేయాల్సిన బాధ్యత ఉంది అని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క స్థితిని మనము వినియోగించి ప్రజలకి మన వంతు మనం సుఖంగానే ఉన్నాం. ఇప్పటికీ దేవుని దయ వలన ఇక రాబోయే కాలంలో కూడా మనం ఉండాలనే ఆసక్తి కలుగుతున్న వారికి మరి అలాంటి వారు మన ముందు వచ్చున్నారు.
అలాగే సిస్టర్ కరుణశ్రీ గారి గురించి, వారు ఐఏఎస్ ఆఫీసర్ కడ్మేల్ గారి పేరు చాలామంది విని ఉంటారు. ప్రస్తుతం ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వారి సతీమణి, వారు కూడా స్త్రీల తరపున ముందుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్ని చేబూని చేదోడు వాదోడుగా నిలిచి అనేక మందికి స్ఫూర్తిగాను ఇన్స్పిరేషన్గాను నిలబడి ఎక్కడికంటే అక్కడికి వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు మనకు రావటం సంతోషం. ఐక్యత లోపం వల్లనే ఇప్పటివరకు మనం పాలించబడటం, ఎక్కువగా ఉన్న వాళ్ళని తక్కువగా ఉన్నవారి చేత పాలించబడుతున్నాం. కాబట్టి ఎక్కువగా ఉన్నవారు పాలించడం న్యాయము, అది ధర్మం అని కూడా దేవుడు చెప్తున్నాడు. అందుకని దేవుడు మనకి ఎంత ఆవశ్యకత ఇచ్చాడు. ఇది మంచి సమయము. 3 పరిణామాలు మనం గమనిస్తే మనం చేస్తున్నటువంటి క్రియల్లో ఒకటి, ఇంతవరకు ఇంటలెక్చువల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి వాళ్ళు ఒక్కటిగా కూడి ఒక్క వేదిక మీదకు వచ్చి ఒకటి ఆలోచనతో వచ్చినటువంటి పరిణామము, ఇది నూతన పరిణామము. అది ఒక్కటి అందరూ గమనించాలి. రెండోది, ఆల్ డినామినేషన్స్ గ్రూపులు ఎన్ని ఉన్నా బోధించేది క్రైస్తవమే కాబట్టి మనమందరం ఒకటేనని ఆలోచనని ఇస్తానికి కూడా ఆల్ డినామినేషన్ బిషప్స్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడినది మీరు గమనిస్తున్నారు, ప్రతిరోజు చూస్తున్నారు. అదే కాక ఇప్పుడు చర్చిల్లో ఒకప్పుడు సామాజిక అంశాన్ని మాట్లాడటానికి భయపడేవాళ్ళు, మనం క్రైస్తవమే మాట్లాడుకోవాలి, దేవుని గురించే చెప్పుకోవాలి కాబట్టి అనే మాటల్ని కూడా కొంత ప్రక్కన పెట్టి దేవుని వాక్యం చెప్పుకున్నప్పటికీ మానవులుగా మనం ఆలోచించాల్సింది ఈ భూలోకంలో ఉన్నది, అది కూడా అవసరమేనని చర్చిల్లో చర్చనీయాంశంగా వచ్చినటువంటి పరిణామాలు ఈ 3 గమనిస్తే కొత్త నూతన అధ్యాయం శకం బయలుదేరిందని మనకు అర్థమవుతుంది. అలాగా చీరాల ప్రాంతం అంతా కూడా మనకి తెలిసిపోయినది. ఇప్పుడే మనకు తెలుస్తున్నటువంటి ఈ వార్తలు ఎన్ని కూడా చూస్తే ఒక కొత్త నూతన అధ్యాయం ఈ శకానికి మనం ప్రారంభం చేయవలసి ఉంది. ఈ సిఎస్ఎఫ్ఐ అనే ఒక ఫోరం మీకు తెలుసు, ప్రతి రాజకీయ పార్టీ వెనుక అనేక సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి, కానీ అవన్నీ ఈ రాజకీయ వ్యవస్థ గురించే మాట్లాడుతుంటే పేరుకు మాత్రమే ఉన్నాయి. కానీ మనకి ఇంగ్లీష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడంతా మనం అందరం చదువుకోవటానికి, అట్లే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ చట్టంలో మనకి చదువుకునే హక్కు, స్పీచ్ మాట్లాడే హక్కు, రిలీజియస్ తీసుకునే హక్కు అన్ని కల్పించినటువంటిది మీకు తెలుసు. అలాంటి జీవితాన్ని మనం కోల్పోకూడదు, దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ముందుగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి వారు మనందరి పైన ఉంది. చదువుకొని ఒక తరం వాళ్ళు ముందుకొచ్చారు, ఆ ముందుకొచ్చిన వాళ్ళ ఆలోచనలో మనం అందరం కలుద్దాం ఈ హెడ్తోనని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ సోషల్ ఫారం ఏర్పడింది. కాబట్టి ఎందరు ఏగిరి భూమిని ఎందరెవరు ఉన్నారో ఒక్కరు నేను వెంట ఎగిరే ఇంతకు ఎస్ఎస్ తప్ప మాందాతాది రాజన్యులు ఎందరు పాలించిరి ఎందరెవరు ఉన్నారో, ఎంతమంది ప్రభుత్వ అధికారులు, ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది నాయకులు ఉన్నప్పటికీ ఇంతవరకు స్వతంత్రం వచ్చిన 66 సంవత్సరాల్లో మనం క్రైస్తవులుగా ఉండటానికి కానీ, మన ఇష్టదైవాన్ని పూజించుకోవడానికి కానీ, ప్రార్థించుకోవడానికి కానీ అవకాశం లేనటువంటి దుస్థితి ఉన్నది. అధికులుగా ఉండి కూడా అది లేకుండా ఉన్నది. అలాగే బీసీల్లో కూడా అనేక మంది ఉన్నప్పటికీ వాళ్ళలో కూడా నాయకత్వ లోపం, యూనిటీ లోపమే దీనికి అంత కారణం. ధనికులే మాత్రం దీన్ని అనుభవిస్తూ ధనిక వర్గాలకు మాత్రమే దీన్ని సరిపెట్టుకున్నటువంటి దుస్థితిని మనం కూడా గమనించి ఈరోజు ముందుకెళ్ళాలి. మీరంతా పాస్టర్లు ఎలాగున్నారు అంటే చిక్కిన కాసు చేతి తనివిచ్చేందు అమాయకులు ఎల్ల కష్టములు బుక్కెడి పువ్వుతో మర్చిపోవు సుధానాల దగ్ధమూర్తి అని చెప్పి మహాకవి జోషువా గారు అన్నారు. అయితే మన ప్రజలంతా ఎలా ఎవరంటే వీని రెక్కల కష్టములు లేని నాడు సస్యరామ పండి పులకింప సంశయించు, వీడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు కానీ వీడికి తినుటకు లేదు తిండి అని చెప్పి అన్నారు. అట్టి వాని కులమున్ దేహమున్ బిప్పి అనర్చి భరత వీరుని పాదములు కందకుండగా చెప్పులు గుట్టి జీవనము చేయగా నిరాకరింపు లేదు, అప్పు పడ్డది భారతావని వీని సేవకని చెప్పారు. భారతదేశమే అప్పుపడినటువంటి చరిత్ర కలిగినటువంటి జాతుల నుంచి మనం వచ్చాము. అలాంటి జాతుల్లో మనం ఉన్నామని, ఆ జాతులు అలాంటివన్నీ కూడా ముందుకు నడుస్తుంటే మనం ముందుకు నడవాలి. మనకి భారతదేశంలో
క్రైస్తవులు వచ్చి చదువుకోవటానికి అనేక రకమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి వాస్తవాలు ఉన్నాయి. లేకపోతే ఆ రోజులు దళితులే కాదు, దళితేతలైనటువంటి బీసీ కులాల్లో కూడా అనేక మంది ఉన్నత కులాల్లో కూడా చదువులు లేవు. చదువుకొనిక, చదువు రాక, చదువు లేక ఎంతో కాలంగా అణగార్చబడినటువంటి జాతులు ఇప్పుడు ఆయన పులింపిక్ష వల్ల, ఆయన రాజ్యాంగ చట్టం వల్ల మనం చదువుకొని బయటపడి ఇప్పుడు మనకేమి కావాలి, ఎక్కడున్నాం, ఏమి చేయాలి, ఈ రాజ్యంలో మనం ఏంటి, మన యొక్క హక్కులని తెలుసుకోగలిగి మాట్లాడగలిగే శక్తి ఇప్పుడు మనలో వచ్చింది. దేవుడు ఆ రోజు మరి మోషేని ఇజ్రాయెల్లో లిబరలైజ్ చేయడానికి కదా వచ్చింది, దావీదుని మరి రాజుగా చేయలేదా, సలోమోను చక్రవర్తి ప్రపంచానికి ఒక దార్శనికుడిగా, ఒక జ్ఞానిగా చూపించబడలేదా? అనేకమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకుంటే రాజ్యాధికారాలు, రాజ్య విశేషణలు జరిగినటువంటి పరిణామాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎందుకు బానిసలుగా ఉండాలి? మనం ఎందుకు వాళ్ళకి దూరంగా మన పాలితులుగా ఉండాలి, పాలకులుగా ఉండమని చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నేటి సమాజంలో మనం ఏం చేయాలనేది మనం గుర్తు చేసుకొని నడవాల్సినటువంటి విషయాలను మనం చూసుకోవాలి. హాస్టల్ని మనం చేస్తున్నాయా? మనకి వేరే టీచర్స్ లేరు, వేరే కాలేజీలు లేవు, స్కూల్స్ లేవు. మనకు చెప్పాలంటే మీరే మన ప్రజలకి చేయి పెట్టి తల మీద ప్రార్థన చేసి ముచ్చటించి చెప్పగలరు. స్త్రీలున్నా పురుషులున్నా ఇంటిలోకి వెళ్ళి కూడా మీరు ప్రార్థన చేసి రాగలరు. ఎందుకంటే దేవుడు ద్వారా మీకు ఆ యాక్సెస్ ఇవ్వబడింది. ఏ మాట చెప్పడానికని మీకు అవకాశం ఉంది. మాకు మిగిలిన ఉద్యోగస్తులు కానీ, తెలివి కలిగినటువంటి నాయకులు కానీ ఇప్పటి వరకు బయటికి రావడానికి భయముగా పడిపోయారు. ఇప్పటికీ కూడా అదే ఉంది. బెదిరింపులు, అదిరింపులు కూడా వస్తూనే ఉన్నాయి. అయినా కూడా మనలో కొంతమంది ఇలాంటి మహనీయులు, యంగ్ అండ్ డైనమిక్, డాషింగ్ క్యారెక్టర్ కలిగినటువంటి మరి పాలు దాయప్రేమ్ గారు వారు ముందుకొచ్చి, అన్న మేము ఉన్నామని పెద్దలకి చెప్పి, మీరు వస్తే మా ఆఫీస్ పెట్టుకోండి, నా ఆఫీస్ని మీ ఆఫీస్గా వాడుకోండి, మనందరి ఆఫీస్గా మనం చేద్దామని ముందుకొచ్చినటువంటి బ్రదర్కి ఒకసారి సభాముఖంగా చప్పట్లు కొట్టి అభినందించమని, అలాగే సోదరి మరి కరుణశ్రీ గారు కూడా నేనున్నానన్నా, నేను కూడా నీతో పాటు అని వచ్చి ఉన్నటువంటి కరుణశ్రీ గారికి చప్పట్ల ద్వారా మనం అభినందనలు తెలియజేస్తాం. సోదరులారా, మనం ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మీరు గమనించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మీరందరూ నడిపిస్తారని ఆశతో, మనకు కావలసింది నిజమైనటువంటి సువార్తని, నిజమైనటువంటి వార్తని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తులు మీరే కావాలి. కాబట్టి మీరు తప్ప మన సమాజాన్ని బయటకు తీయగల వాళ్ళు వేరొకరు ఎవరు రారు. మీ అందరికీ సభాముఖంగా దేవుని మీద ప్రార్థన చేస్తూ, దేవుని అడుగుతూ, మిమ్మల్ని కోరుతూ, ఇలాంటి స్థితిని మీరు పెంచుకొని ఐక్యత కలిగి మనకు కూడా ఒక భాగస్వామి ఇవ్వండి. అయితే మీరు వచ్చి మాలో కలవండి, మేము చేయమా అని కొంతమంది వార్తలు వస్తున్నాయి. మీరు మేవాళ్ళం కాదా, మేము మాత్రం మీలాంటి వాళ్ళం కాదా అని కొంతమంది వార్తలు పంపించి మాలో వచ్చి కలవండి అని అంటున్నారు. కలిసేదాకా మాత్రమే సోదరులారా, ఓట్లు వేయించుకునేదాకా మాత్రమే సోదరులారా. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో అని గంటల తరబడి ఇంటి ముందు కూర్చున్నా నీకు యాక్సెస్ ఉండదు. అదే మన వారు ఎవరైనా ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళి కానీ, ఆ పంచలో ఉండి కానీ కేక వేసి మరి పిలుచుకొని నీ యొక్క విషయాలు చెప్పుకునే అర్హత ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి అని తొలి పలుకులుగా చెబుతూ లూథర్ శాస్త్రి గారు దైవ సందేశాన్ని ఇచ్చి, ఆ తర్వాత మన దూరం నుంచి వచ్చినట్టు వారు పెద్దలు మాట్లాడతారు. ఆ తర్వాత మీకు ప్రశ్నోత్తరాలు కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడిన తర్వాత అని తెలియజేస్తూ ఈ తొలి పలుకులతో నేను ముగిస్తూ, ఈ సమావేశానికి ఇవ్వబడిన అంశము గురించి నేను పత్రికలో చూచినప్పుడు, దేవుని వర్తమానము, దేవుని సందేశము ఏమి చూడగలము ఇందులో అని నేను ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనము సహజంగా ఏం గమనిస్తామంటే సామాజిక సేవ, అలాగనే దైవ సేవ, దీనిని మనము ఇంతకాలము దాని గురించి ఆలోచన చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఒక 3 అంశం దీనిలోనికి ప్రవేశించింది. అదేమిటంటే రాజకీయ దృక్పథం. రాజకీయంగా క్రైస్తవుని యొక్క పాత్ర ఏమిటి రాజకీయాల్లో అనే దాని మీద ఈ అంశము రాగానే దీనిలో మనము దైవ సందేశం ఏమి చూడగలం, దేవుడు మనకేమైనా సందేశాన్ని ఇస్తున్నాడా అని ఈ విషయం మీద ప్రార్థన చేసుకుని ఉండగా నాకు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు,
మంచి జ్ఞానముతో నడిపించబడిన యేషోబు జ్ఞాపకం వచ్చాడు. పరిశుద్ధ గ్రంథములో మనము పరిశీలించి చూసినప్పుడు యేషోబు జీవిత చరిత్రలో యేషోబు దైవజనుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, మంచి జ్ఞానముతో నింపబడిన ఒక దేవుని సేవకుడుగా మనం చూస్తాం. ఆదికాండము 41వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన రాజ్యాధికారములోనికి అనగా అధికారములోనికి అడుగుపెట్టి ఆ అధికారములో ఆయన ఎలా నడుచుకున్నాడు అనేది మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఈ రోజున మనము ఈ మాటలే మనకు వినబడుతూ ఉన్నాయి. దైవ సేవకులు ఇక్కడ అనేక మందిని కూర్చుండబెట్టి ఏమంటున్నామంటే, మీరు రాజకీయాల గురించి ఆలోచించండి అని అంటూ ఉన్నప్పుడు మాకెందుకండి రాజకీయాలు అనే వారిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే రాజకీయాలు మనకందరికీ కావాల్సి ఉన్నది అని చెప్పేవారిని కూడా మనం గమనించి చూస్తూ ఉన్నాం. అందుకని అసలు దేవుని వర్తమానం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుని సందేశము ఇందులో మనం ఏమైనా చూడగలుగుతామా అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దైవ సేవకులను, దేవుని యందు విశ్వాసము కలిగిన భక్తులను మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. మన ముందు ఉన్న ఈ రాజకీయ రొచ్చు, రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి, వీటన్నిటిని బట్టి మనం ఏమనుకుంటున్నామంటే క్రైస్తవుడు రాజకీయాల్లోకి వెళితే ఒకవేళ అతడు కూడా అవినీతిగా మారిపోతాడేమో, అవినీతిలో ఇలా కొట్టుకుపోతాడేమోనని ఇలాంటి ఆలోచనలతో ఉండటం మనం చూస్తున్నాం. గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, మనమందరము తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే, అధికారములో ఉన్న క్రైస్తవుడు ఎలాంటి పరిపాలన చేయగలుగుతాడు? దేవుని యందు భయభక్తులతో, దేవుని యందు విశ్వాసముతో, దైవ జ్ఞానముతో నింపబడిన ఆ వ్యక్తి అధికారిగా ఉన్నప్పుడు, దేశాన్ని పరిపాలన చేయగలిగే వాడిగా ఉన్నప్పుడు జరిగేది ఏమిటంటే ఆ పరిపాలన ఉన్నతమైనదిగా ఉంటూ ఉన్నది. ఆ పరిపాలనలో ప్రజలు ఎంతో సుఖశాంతులతో జీవిస్తారు. గమనించండి, ఎవరైతే దైవ జ్ఞానముతో, దేవుని యందు భయభక్తులతో, సర్వశక్తిమంతుడైన ఆ దేవుని యొక్క మాట చొప్పున నడుచుకునే వారుగా ఉంటారో వారిని మనం అధికారంలోనికి తీసుకువచ్చినప్పుడు, ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని పరిపాలన చేయగలిగే వారిగా మనము వారిని తీసుకువచ్చినప్పుడు కలిగేది ఏమిటంటే దేశము ఎంతగానో వర్ధిల్లుతుంది. ఈ మాటను గమనించాలి. అది యేషోబులో మనం చూస్తాం. యేషోబు అధికారంలోనికి వచ్చినప్పుడు ఇలా ఏదో రాజకీయాల్లోకి ప్రవేశించి ఆయన అధికారంలోనికి రాలేదు. కానీ దైవ సంకల్పము చొప్పున దేవుడు ఆయనను అధికారిగా తీసుకువచ్చాడు. ఐగుప్తు దేశానికి ఫరో చక్రవర్తి, అతనే సర్వాధికారి, అతడే దేవుడు. ఆ ఫరో యొక్క స్థానంలో మనం ఆలోచన చేస్తే అతని యొక్క అధికారానికి అంతు లేదు. కానీ మనము యేషోబు దగ్గరికి వచ్చేసరికి ఏమి చూస్తామంటే ఫరో తర్వాత అంతటి అధికారం, ఫరో ఎలాంటి అధికారాన్ని అనుభవిస్తాడో, చేయగలుగుతాడో ఆ అంతటి అధికారిగా మనము యేషోబు నియమించబడి ఉండటం మనం గమనిస్తాం. ఆయన అంతటి మీద అధికారిగా నియమించబడిన తర్వాత మనము ఆ పాఠము చదువుకుంటే మనకు చాలా తేటగా అర్థమయ్యేది ఏంటంటే, అనేక సమస్యలతో ఆ దేశము ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న సమస్యలన్నిటినీ ఆయన అధిగమించి ఒక ప్రజలందరూ కూడా సంతోషముగా జీవించగలిగే విధంగా నడిపించటం అనేది మనం చూస్తాం. 7 సంవత్సరాలు కరువు వస్తూ ఉన్నది, 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉండబోతూ ఉన్నది. ఈ 2 విషయాల్లో ఎవరు దానిని నడిపించగలిగారో తెలుసునండి. దైవ జ్ఞానముతో నింపబడిన, దైవాధికారము కలిగిన వాడు, అలాగుననే దేవుని యొక్క చిత్త ప్రకారంగా అధికారంలోనికి వచ్చిన యేషోబు ఈ 2 విషయాల్లో ఆయన అధికారంలో ఉండగా ఎలా నడిపిస్తాడో మనము తేటగా అధ్యాయంలో గమనిస్తాం. ఆయనను మనం పరిశీలించి చూస్తే సమృద్ధిగా ఉన్న ఆ 7 సంవత్సరాల్లో ఆయన ఏం చేస్తాడో తెలుసునండి. యేషోబు దేశ సంచారము చేస్తాడు. గమనించండి, అంటే దైవ జ్ఞానము కలిగిన వాడు కాబట్టి, దేవుని చేత నడిపించబడుతున్నాడు కనుక ప్రజలతో మమేకమై ప్రజల్లోనికి వెళ్ళి అక్కడ సమృద్ధిగా పండే ఆ సంవత్సరాల్లో ఎక్కడెక్కడ పంట పండుతుంది, ఏ పొలాలు ఎక్కడ మనము సమృద్ధిగా దీన్ని సమకూర్చుకోవాలో ఇవన్నీ కూడా యేషోబు ప్రజలలోకి వెళతాడు. ప్రజల్లో ఉన్న వాటన్నిటిని కూడా సేకరిస్తాడు. ఆయన సేకరించడం మాత్రమే కాకుండా ఆ 7 సంవత్సరాల్లో పంట సమృద్ధిగా, ఏ పొలము కూడా ఒట్టిగా ఉండకుండా ప్రతి చోట పంట పండి సమృద్ధిగా ధాన్యాన్ని సమకూర్చుకునే విధముగా పంట వేయటానికి ఆయన దేశమంతా సంచరిస్తాడు. గమనించండి, ఎందుకు వెళ్ళాడు? ఆయన ఎవరినన్నా పంపించవచ్చు కదా, ఆయన అధికారి కదా, ఎవరినైనా అలా చేయవచ్చు కదా. కానీ యేషోబు దైవ జ్ఞానము కలిగిన వాడు.
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు ఎంతో విశ్వాసం కలిగిన వాడు. కాబట్టి యోసేపు ఏం చేస్తాడంటే అక్కడ 7 సంవత్సరాలు సమృద్ధిగా పండవలసిన ఆ కాలంలో అతడు ఆ దేశాన్ని సంచరించి ప్రజల దగ్గరికి వెళ్ళి సమృద్ధిగా పంటను సమకూర్చుకొని ఆ 7 సంవత్సరాలు పండిన పంట అంతటిని కూడా ఆయన కొట్లలో కూర్చుతాడు. దాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన చాలా పకడ్బందీగా చేస్తాడండి. ఆ అధికారాన్ని దైవ జ్ఞానముతో ముడిపెట్టుకొని దేవుని చేత నడిపించబడుతూ ఆయన కొట్లు కూడా ఎక్కడ కడతాడో తెలుసునండి. ఎక్కడంటే ఎక్కడైతే ఆ పంట పండుతుందో ఆ ప్రాంతంలోనే ధాన్యాన్ని సేకరించడానికి అక్కడ దగ్గరలో ఉన్న పట్టణంలో ఆయన కొట్లు కడతాడు. చూడండి, అంటగా దైవ జ్ఞానము ఏ రీతిగా ఆయన నడిపించిందో చూడండి. అలా విస్తారముగా ఆ పంటను సమకూరుస్తూ ఉన్నప్పుడు వారు లెక్కలు వేసుకుంటూ ఉంటే లెక్కలు కొంతకాలం వేయగలిగారు. కానీ పంట విస్తారంగా వచ్చేసరికి వారు లెక్క వేసుకోవడానికి వీల్లేనంత పంట వచ్చేసింది. సముద్రపు ఇసుక వలె ధాన్యము ఆ రీతిగా ఆయన సమకూర్చాడు. అంటే చూడండి, ఆయనకున్న జ్ఞానము. క్రైస్తవుడు విశ్వాసి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేశానికి అధికారి అయితే ఎలా ఉంటుందో ఇక్కడ దైవ సందేశంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఒక చక్కటి ఉదాహరణ, ఒక దైవజనుడైన ఆ యోసేపును మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే మనం అందరము కూడా రాజకీయాలు మాకెందుకండి, ఏమిటి దీని గురించి అని మనం అనుకుంటూ ఉంటాం. మనము సామాజికంగా ప్రజలను ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నాం కాబట్టి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి కావలసినవన్నీ మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రార్థన వారికి చేస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాం. మనకంతటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు కనుక వారిలో ఉన్న ఈ రుగ్మతలన్నీ పోయి వారు అందరూ కూడా క్రమమైన పద్ధతిలో మంచి పౌరుడుగా జీవించాలని దేవునికి ప్రార్థన చేస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ దేశ యొక్క భద్రత కొరకై, ఈ దేశం యొక్క అభివృద్ధి కొరకై ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించవలసినది ఏంటంటే ఎవరిని అధికారిగా మనం ఎంచుకుంటూ ఉన్నాం, ఎవరిని అధికారంలోనికి తీసుకువెళుతున్నాం అనే దాన్ని మనం ఆలోచించాలి. క్రైస్తవుడు దేవుని నమ్మిన వాడు, అలాగే సర్వశక్తిమంతుడైన దేవుని జ్ఞానం చేత నడిపించబడుతున్న వాడై ఉండాలని మనం గమనించండి. కనుక 7 సంవత్సరాలు సమృద్ధిగా పండిన కాలంలో ఆయన ఒక క్రమమైన పద్ధతిలో దైవ జ్ఞానముతో దేవుడు నడిపింపులో పెడుతూ అలా సేకరించిన తరువాత మరలా ఆయన ఏం చేస్తాడో తెలుసునండి. 7 సంవత్సరాలు కరువు కాలంలో ఆయన ఆ ధాన్యాన్ని ఎలా ఉపయోగించాలో, ఏ రీతిగా ప్రజలకు అందాలో అలాగూ చక్కగా అందించడానికి ఒక ప్రణాళికతో వెళతాడు. ఆయన ఆ ఐగుప్తు దేశానికి చక్కటి రెవెన్యూను కూడా తీసుకువస్తాడు. ఐగుప్తు దేశంలో సమృద్ధిగా ఆయన ఆ రెవెన్యూను చూపెడతాడు. దైవ జ్ఞానముతో నింపబడిన వాడు, దేవుని యందు అచంచల విశ్వాసము కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి అధికారంలోనికి వస్తే దేశానికి క్షేమం, దేశానికి మేలు కలుగుతుంది అనే మాట మనం గమనించాలి. అలాగనే స్త్రీలలో మనం చూస్తే మనము ఎస్తేరు రాణిని మనం చూస్తాం. అధికారంలో ఉండగా దేవుని యందు విశ్వాసము కలిగిన ఎస్తేరు, ప్రార్థన చేసుకునే ఎస్తేరు, ఆమె తన స్వజనులను కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈనాడు క్రైస్తవ్యాన్ని కాపాడాలి, క్రైస్తవ ప్రజలను కాపాడాలి. ఎవరు కాపాడుతారంటే అధికారంలోనికి వచ్చిన వారు. కనుక అధికారంలోనికి మనము ఎవరిని తీసుకువెళ్తున్నాం అనే దాన్ని ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు ఒకవేళ ఈ క్రిస్టియన్ ఫోరం కానివ్వండి, సోషల్ ఫోరం కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, ఆలోచించే విధానము ఇదే ఉన్నప్పుడే మాత్రమే, అనగా ఒక క్రైస్తవుడు అధికారంలోనికి వచ్చినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధిలోనికి నడిపించబడుతుంది అన్న ఆలోచనతో మనం ముందుకు వెళితే దాన్ని సాధించగలం, దానిని మనం పొందగలుగుతాం. కారణం ఏంటంటే దేవుడు దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఒక క్రైస్తవునికి దేవుడు అధికారం ఇచ్చి వారిని పరిపాలనలో దేశము సమృద్ధిగా, అది ఎంతో ఒక ఉన్నతమైన దేశముగా వర్ధిల్లాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ దేశము, మన దేశము, భారతదేశము, అది క్రైస్తవ దేశముగా మార్చబడాలి. అనేక మంది క్రైస్తవులుగా మారి దేవుని యొక్క చిత్తాన్ని లోకములోనికి తీసుకు వెళ్ళేవారిగా ఉండాలి. కనుక అది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్నదని మనం గుర్తించి మనమందరం కూడా రేపు అధికారంలోనికి వచ్చేవారు ఎవరై ఉండాలంట? ప్రభువును నమ్ముకున్న విశ్వాసములో దేవుని యందు భయభక్తులతో దైవ జ్ఞానంతో నడిపించబడుతున్న వ్యక్తులు మాత్రమే అధికారములకు రావాలని మనం కోరుకుందాం. వారిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేద్దాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలా ఉండటానికి మన ప్రయత్నాలు మనం కొనసాగించుదాం. అలా చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనకందరికీ సహాయం దయచేయునుగాక. ఆమేన్.
మనం రోమ్ సామ్రాజ్యంలో ఆయన పుట్టినప్పుడు ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు ఏ విధంగా బానిస వ్యవస్థలో శ్రామిక ప్రజల్ని అన్యాయంగా క్రూర హింసలు పెట్టి అన్ని రకాల పనులు చేయించుకుంటూ వాళ్ళు కరెంటు చదువు సంధ్య లేకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో యేసుక్రీస్తు గారు పుట్టి కొంతమంది శిష్యులను తయారు చేసుకొని ఆ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోట్లాడినటువంటి చరిత్ర మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత కాలంలో 1827లో పూలే గారు మన పేద ప్రజలకి శ్రామిక ప్రజలకి చదువు సంధ్య ఉంటే జ్ఞానం వస్తుంది కాబట్టి జ్ఞానం తర్వాత చైతన్యవంతులై ఈ సమాజానికి మంచిదని చెప్పేసి తన భార్య సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పి అందరి స్త్రీలకు కూడాను చదువు నేర్పినటువంటి ఘనత పూలే గారికి వచ్చింది. అట్లాగే తర్వాత బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అనేక మంది భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వాళ్ళందరూ కూడాను ఈ హక్కు మాది, ఈ వ్యవస్థ మాది, ఈ ఉత్పత్తి మాది అని చెప్పేసి పోట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా మనకు తెలుసు. అట్లాగే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి శ్రామిక జనానికి హక్కులు కావాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి గొప్ప మహామనిషి. అట్లాగే వీళ్ళందరూ కూడాను పేద శ్రామిక కోసం పనిచేస్తూ ఉన్నా కాడాను మనం ఈ రోజు కూడాను సరైనటువంటి చదువు లేక, సరైనటువంటి వైద్యం లేక, సరైనటువంటి వసతులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడే మన శాస్త్రి గారు ఒక విషయం చెప్పారు, ఎవరిని మనం ఎన్నుకోవాలి, ఎటువంటి మనిషిని ఎన్నుకోవాలని చెప్పేసి తెలుసుకున్నట్లయితే ఈ వ్యవస్థ మొత్తాన్ని ఎవరైతే నాశనం చేస్తున్నారో వాళ్ళకు ఓటేసి మనం గెలిపిస్తే ఈ ప్రకృతి వనరులను నాశనం చేయటమే కాకుండా మట్టి దెబ్బల్ని, కొండల్ని, గనుల్ని, చివరికి సముద్ర తీరంలో ఉన్నటువంటి చేపల్ని, మనుషులను కూడాను తినేసేటువంటి వ్యవస్థ మనకు ఉందని చెప్పేసి మీరందరికీ తెలుస్తున్నటువంటి విషయం. అటువంటి వాళ్ళని కాకుండా ప్రజలు చైతన్యవంతులే. ఎందుకంటే దైవజనులు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకని చెప్తున్నాం? తన వలే తన పక్కవారినిగా ప్రేమించమని. అట్లాగే ఎప్పుడైతే మనం సక్రమంగా ప్రజల్ని క్షేమంగా చూడగలమో అటువంటి వాళ్ళు దైవజ్ఞానులైతే అధికారంలోకి వస్తే ఈ ప్రపంచాన్ని, ఈ శ్రామిక జనాన్ని చక్కగా చూడగలుగుతామని చెప్పేసి మన శాస్త్రి గారు చెప్పినటువంటి విషయాలు మీరు అందరూ గుర్తించుకొని, ఎందుకనంటే భూముల్ని, గనుల్ని, అడవి సంపదని మొత్తాన్ని కాపాడటానికి కొంతమంది పోట్లాడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా మనం గుర్తించుకొని మన సమస్య మీద మనం పోట్లాడకపోతే చివరిలో మనందరం నాశనం అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా సోషల్ ఫారం నిర్మాణం చేసుకొని తమ యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తూ ఉన్నాను. జూపూడి మార్కు, పర్చూరు మండలం పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన దైవ సేవకుడు, గవర్నమెంట్ ఉద్యోగుడు కూడా అయినప్పటికీ సామాజిక అంశంలోను దైవ సేవలోను ఇలాగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి. తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూలోకానికి యేసు ప్రభువు వారిని ఎందుకు పంపించాడంటే, ఈ భూలోకములో ప్రజలు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు రూపంలో శరీరధారిగా ఈ భూలోకానికి పంపించాడు. యేసు ప్రభువు ఈ భూలోకానికి మనిషి కుమారుడుగా శరీరధారిగా వచ్చి ఆత్మీయంగా పరలోక సంబంధమైనవే చెప్పాడు. పరలోక సంబంధమైనవే చెప్పండి, ఈ యొక్క రాజకీయాలు కానీ సామాజిక వద్దని చాలా మంది దైవ సేవకులు అక్కడక్కడ చెప్పడం విన్నాను. కానీ యేసు ప్రభువు వారే రెండు చేంచి ఉంచాడు. అటు సామాజికంగా చేశాడు, ఇటు ఆత్మీయంగా రెండు కూడా యేసు ప్రభువు వారు చేసి చూపించి వెళ్ళాడు. తర్వాత తన శిష్యులకు కూడా చెప్పాడు అన్నమాట. ఎట్లా చెప్పాడంటే, ఈ యొక్క సామాజికంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వారిని ఆదుకున్నాడు. ఒకనొక సందర్భంలో ఆకలితో ఉన్నప్పుడు ప్రజలకి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. అది సామాజికంగా ఆయన సేవ చేశాడు ప్రియులారా. అలానే ఆత్మీయంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా పరలోకానికి మరి రావటానికి మంచి సందేశాన్ని యేసు ప్రభువు వారు అందించాడు. ఈ లోకంలో మనం పుట్టాం గనక ఈ లోకము ఉన్నదని మనకు తెలిసింది కదా. మనం చనిపోయిన తర్వాత ఒక లోకం ఉన్నదని మనం తెలుసుకుంటాం. ఈ 2 సందర్భాలు యేసు ప్రభువు వారు చెప్పాడు. దైవ సేవకులు దేవుని యొక్క మందిరములో ఆత్మ సంబంధమైనటువంటి బోధతో పాటు ఈ లోక సంబంధమైనటువంటి సామాజికంగా కూడా వారిని ఐక్యతపరచాలి, లేకపోతే వారిని ప్రజల్ని ముందుకు నడిపించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సేవలకు నేను చెప్పేది ఏంటంటే, అటు ఆత్మీయంగాను ఇటు మరి ఈ లోక సంబంధమైనటువంటి మనం అందరం కూడా మరి నిజంగా చూసినట్టు యేసు ప్రభువు వారు చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపించమని తన శిష్యులకు చెప్పి ఈ లోకానికి పంపించాడు. మిమ్మల్ని అందరం కూడా శిష్యులుగా ఎందుకు చేసుకున్నట్టు దేవుని సేవకులుగా
మనందరం యేసు ప్రభువారు ఎందుకు చేసుకున్నారంటే చీకటిలో ఉన్న వారిని వెలుగులకు నడిపించండి. అంటే సమస్యల్లో ఉన్న వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వారిని వారి మధ్యకి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయాలంటే అధికారం కావాలి కదా. అధికారం లేకుండా ఏ పని చేయలేం. కనుక యేసు ప్రభువారు కూడా ఒక మాట అన్నాడు, నేను రాజుగా వచ్చాను ఈ లోకానికి అన్నాడు. మనందరం రాజు కుమారులు కనుక మనందరం కూడా ఆ రాజు కుమారునికి కుమారులుగా ఉన్నటువంటి మనందరం కూడా రాజాధికారం కావాలని ఒక మరి మంచి నిర్ణయాన్ని మరి వినయ్ కుమార్ గారు ఒక్కొక్క సందర్భంలో మాతో చెప్తున్నప్పుడు నిజంగా నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. నేను ఒక మాట చెప్తాను అయ్యగారి గురించి. నేను నూతలపాడు గ్రామంలో ఉంటానండి. అయ్యగారు చీరాల మరి హైదరాబాద్లో ఉండేవాడు. నా డ్యూటీ చేసుకున్న తర్వాత వచ్చి ఆయనతోనే ఉండేవాడు. ఎందుకంటే ఒక మంచి స్నేహం చేస్తే మంచి లక్షణాలు అవుతాయని నాకు చెప్పేవాడు. మంచి వారితో స్నేహం చేయి అని చెప్తే నేను అక్కడంతా వదిలిపెట్టి అక్కడ డ్యూటీ అయిపోవాలని చీరాలు వచ్చి అయ్యగారితో ఉండేవాడు అనమాట. ఆయనతో తిరుగుతూ ఉండేవాడు. అట్లా మరి మంచి వారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు అభినట్లుగా మరి ఈనాడు మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి వినయ్ కుమార్ గారికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. రాజా సల్మాన్ షాడో డైరెక్టర్. క్రైస్తవులు, రాజ్యాధికారం ఇవన్నీ కూడా ఒక కళ కాదు. మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నప్పుడు ఫారిన్లో నల్ల జనం తెల్ల జనం అని 2 విభాగాలు ఉన్నప్పుడు ఆయనకు ఒక 15 నిమిషాలు ఏదో కార్యక్రమం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఆయనని మాట్లాడిచ్చారండి. ఆయన ఒక ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చాడు. దాంతో అమెరికాలో ఉన్న నల్ల ప్రజలందరూ కూడా, నీగ్రో జాతస్తులందరూ కూడా చైతన్యవంతంగా అయ్యారు. ఒక 15 నిమిషాలు మాట్లాడటం వల్ల, 15 నిమిషాలు వాళ్ళు వినటం వల్ల, 15 నిమిషాలు వినే అవకాశం రావటం వల్ల చైతన్యం అనేది వచ్చింది. అయితే క్రైస్తవులకు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంతకాడికి మనం సేవా పరిచర్యలో ఉంటున్నాం కానీ న్యాయం పొలిటికల్గా కానీ రాకుండా ఉండిపోతున్నాం. చర్చిలో కానీ మనం మాట్లాడేటప్పుడు అన్యాయం జరిగేటప్పుడు యెహోవా దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ మాత్రం నిశ్శబ్దంగా ఉండమని చెప్పలేదు. దావీదు రాజు దగ్గరికి నాతాన్ని పంపించాడు. ఎక్కడైనా కానీ వేర్ దేర్ ఇస్ ఇంజస్టిస్ దేవుడు ఏం చేశాడండి? ప్రవక్తల్ని లేపాడు. దేవుని జనాంగంతో ఒక వార్త పంపించాడు. అట్లనే నేను ఈరోజు దళిత క్రైస్తవుల ఇష్యూ తీసుకుంటున్నాను. ఒక దళితుడు క్రైస్తవుడుగా ఉంటే మాత్రం ఏమైందండి? ఆయనకి అవకాశం లేదు. ఎందుకని? మనం ఎవ్వరూ మాట్లాడలేకపోతున్నాం, తీసుకువెళ్ళలేకపోతున్నాం. గవర్నమెంట్ ఆఫీసులో మనం వెళ్ళగానే క్రైస్తవులకు చూసేటప్పుడు అక్కడ ఏముంటుందండి? ఒక క్యాలెండర్ వరకే పెట్టుకోవడానికి పరిమితమైంది. ఎందుకని? గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి. మరి క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది అన్ని రంగాల్లో చేయాలి, అన్ని భావాల్లో చేయాలి. అంటే అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్లు ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అట్లనే ఐపీఎస్లు ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ పొలిటికల్ సైడ్కి వచ్చేటప్పటికి క్రిస్టియన్ కంట్రిబ్యూషన్ కొంచెం తగ్గిపోయింది. ఏదో 2-3 పేర్లు తప్ప క్రిస్టియన్స్గా ఉండి చేయలేకపోతున్నారు. క్రైస్తవుడు అంటే దేవుణ్ణి ఎరిగినవాడు. దేవుని ఎరిగినవాడంటే ఎవరండి? ఒక గాడ్ ఫియరింగ్ పర్సన్. మరి హైందవుల్లో కూడా గాడ్ ఫియరింగ్ పీపుల్ ఉండొచ్చు, మంచి సేవలు చేశారు. ఎంతోమంది క్రిస్టియన్ లీడర్స్కి వచ్చినట్లయితే మనకి ఎంతో న్యాయం చేయగలుగుతారు, ఒకరినొకరు ఆ ప్రేమ చూపించగలుగుతారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే మేలేదేదో ఎరిగి చేయకపోవడం పాపం. అయితే చాలాసార్లు మనకి ఏం చేయాలో తెలుసు, ఎవరికి సపోర్ట్ చేయాలో తెలుసు, కానీ ఏం చేస్తామండి? చేయలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి మీటింగ్స్ ద్వారా ఇన్స్పిరేషన్ రావాలి. ఏం ఇన్స్పిరేషన్ రావాలి? ఒక యునైటెడ్ క్రైస్తవులకి ఉన్న మెయిన్ థింగ్ ఏంటండి? యేసుక్రీస్తు లోపల, బయట సేవ చేసేటప్పుడు బయట క్రైస్తవుడు కాదా మనకు తెలియదు, అందరూ సమానమే. మరి అలాంటి తత్వం ఉన్న వాళ్ళకి పొలిటికల్ ఆస్పెక్ట్లో తీసుకోవాలని కోరుకుంటూ, మరి తీసుకున్నట్టయితే దేశం భద్రంగా ఉంటుంది అని నేను అనుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు పెద్దల యొక్క ప్రసంగాలు విన్నారు, చాలా సంతోషం. ఇది 2 సంవత్సరాలుగా మరి పెద్దలు, మరి ఐఏఎస్ రిటైర్డ్, ఐపీఎస్, అదేవిధముగా ఐఆర్టీఎస్, క్రైస్తవ నాయకులు, అదేవిధముగా అనేక రంగాలలో పనిచేసినటువంటి ప్రజా ప్రతినిధులు కూడా ఈ యొక్క క్రిస్టియన్ సోషల్ ఫోరం గురించి ఆలోచించి ఏ విధముగా క్రైస్తవులకు న్యాయం చేకూర్చాలి,
క్రైస్తవ సమాజాన్ని ఏ విధముగా సంరక్షించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క క్రిస్టియన్ సోషల్ ఫోరం ప్రారంభించడం జరిగింది. మార్చి 2013లో మన యొక్క ప్రభుత్వం రిజిస్టర్ చేయబడినటువంటి సంస్థ ఇది. మీ అందరికీ కూడా ఈ కరపత్రాలు ఇచ్చారు. ఈ కరపత్రాల్లో మీరు చూసిన విధంగా ప్రమోట్ ద యూనిటీ, క్రైస్తవ సమాజంలో ఈ యొక్క ఐక్యతను పెంపొందించడానికి, ప్రొటెక్ట్ ద కమ్యూనిటీ, మన క్రైస్తవ సమాజాన్ని రక్షించడానికి, పరిరక్షించడానికి, ప్రిజర్వ్ ద ఐడెంటిటీ అనగా క్రైస్తవునిగా నీకు గుర్తింపు, సమాజంలో ఇప్పటి వరకు నీకు గుర్తింపు లేకపోవచ్చు, కానీ క్రిస్టియన్ సోషల్ ఫోరం ద్వారా నీకు ఒక గుర్తింపు రావాలి అని, మరి ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ అనగా అభ్యుదయ పదములో క్రైస్తవ సమాజము స్థాపించాలనేటువంటి ఆలోచనతో ఈ క్రిస్టియన్ సోషల్ ఫోరం అనేది ప్రారంభించడం జరిగింది. అయితే క్రిస్టియన్ సోషల్ ఫోరంలో కూడా మహిళలకు ఏమాత్రము కూడా వారు అలక్ష్యం చేయలేదండి. మహిళలు కూడా మాతో పాటు ఉండాలి అనేటువంటి ఆలోచనతో వారు క్రిస్టియన్ సోషల్ ఫోరం మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆగస్టు 10, 2013లో రవీంద్ర భారతిలో 1500 మంది రాష్ట్ర నలుమూలల నుంచి, అదేవిధంగా బళ్ళారి అంటే కర్ణాటక, బెంగళూరు నుంచి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరుల నుంచి కూడా చాలా మంది వచ్చి దాన్ని విజయవంతం చేశారు. ఈ 2 గొప్ప సెమినార్స్ మేము కండక్ట్ చేసినప్పుడు మరి అనూహ్య స్పందన, మేము కూడా మీతో పాటు పని చేస్తాము, మేము కూడా మీతో పాటు ఉంటాము, మేము కూడా మీతో పాటు పయనిస్తాము అనేటువంటి ఎన్నో ఫోన్ కాల్స్ మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి అనేక ఫోరాలు ఇప్పటి వరకు ఉండొచ్చేమో, కానీ ఇది మాటల ఫోరం కాదండి, ఇది చేతల ఫోరం. ఎందుకంటే ఈ ఫోరం నుంచి ఉద్భవించబోయేదే రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో ప్రతి క్రైస్తవునికి ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఆర్థిక సమానత్వము, రాజకీయ సమానత్వము, అదే విధముగా చట్టపరముగా కూడా న్యాయం చేకూర్చాలి, వారి యొక్క మనోవికాసానికి మరి పని చేయాలనేటువంటి ఆలోచనతో ఈ క్రిస్టియన్ సోషల్ ఫోరం మీ ముందుకు వచ్చింది. మరి అనేక మంది పాస్టర్స్ వచ్చారు, దేవుని స్తోత్రం. మీరు ఏం చేయాలి అని అంటే క్రైస్తవుల కోసం కొద్దిగా మీరు పోరాడే, అనేక ఆత్మల రక్షణ కోసం మనం పోరాడుతున్నాము, అనేక విశ్వాసులను ఆ యొక్క దైవ క్రమంలో నడపడానికి మనం ఆలోచిస్తున్నాము, పని చేస్తున్నాము. ఇది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. వారికి కూడా రాజకీయ లబ్ధి చేకూర్చాలి, ఆర్థిక సమానత్వము, రాజకీయ సమానత్వము, సమాజంలో కూడా మేము కూడా ఉన్నాము అని ఇతరులు గ్రహించేటట్టుగా వారికి ఒక అవగాహన కలిగించండి. ఇది మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీలో ఒంటరైన వాడు ఎంతమంది అవుతారని దేవుని వాక్యం ఉందండి, 1000 మంది అవుతారు. అంటే ఒక పాస్టర్ వెళ్ళి 10 మందికి చెప్పండి, 10 మంది వెళ్ళి 100 మందికి చెప్పండి, 100 మంది 1000 మందికి, 1000 మంది 10,000 మందికి, 10,000 మంది 1,00,000 మందికి చెప్పండి. ఈ క్రిస్టియన్ సోషల్ ఫోరం గురించి మాట్లాడండి, ప్రజలలో చైతన్యం తీసుకురండి. మనకెందుకు అని ఆలోచిస్తారేమో. ఒకవేళ మన సమాజంలో మనము ఇంతకు ముందు చూస్తే వెలివేయబడిన వారం, విద్య మనది, ఉద్యోగం మనది, హాస్పిటల్స్ మనవి, మన ఎంత చక్కగా దేవుడు మనల్ని ఆశీర్వదించినా మన దుస్థితి ఎలాగున్నదంటే సమాజము మనల్ని అంగీకరించట్లేదండి. సమాజంలో అత్యున్నత పదవిలో లేదంటే అధికారంలో మేము ఉండాలని ఆలోచించిన పని చేసినా కూడా మనల్ని ఎవరు కూడా రిసీవ్ చేసుకుంటలేదు. కనుక ఈ యొక్క సమయమున ఈ క్రిస్టియన్ సోషల్ ఫోరం మీ మధ్యకు వచ్చి మీలో చైతన్యం కలిగించాలని ఆశపడుతున్నాము. ఒక్కసారి కాదండి, 1-10 సార్లు ఆలోచించండి, మరి డెసిషన్ తీసుకోండి. ఈ యొక్క క్రిస్టియన్ సోషల్ ఫోరంను విజయవంతం చేయండి. ఏ క్రైస్తవుడు కూడా నాకు అన్యాయం జరిగింది అని చెప్పడానికి వీల్లేదు. మరి ఏ క్రైస్తవుడు కూడా నాకు ఆలయం పడగొట్టబడింది అని చెప్పడానికి వీల్లేదు. ఏ క్రైస్తవుడు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన వనరులు నేను పొందకోవట్లేదు అని చెప్పొద్దండి. మరి క్రిస్టియన్ సోషల్ ఫోరం అనేది ఇది రాజకీయ పార్టీగా ఉద్భవించబోతుంది. ఈ రాజకీయ పార్టీ అనేక మందికి రాజకీయ సమానత్వం ఇవ్వాలని ఆశపడుతుంది, అధికారంలోనికి తీసుకురావాలని ఆశపడుతుంది. మీరు కూడా మాతో చేయి కలిపితే మనము బలముగా ముందుకు వెళ్ళగలమండి. ఎందుకంటే ఒక్క చేయి పని చేయలేదండి, మీ చేతులన్నీ మాతో కలిపితే ఒక సంఘటిత శక్తిగా మనము ముందుకు పోగలము, సమాజాన్ని మనం స్థాపించగలము. క్రైస్తవులంటే అలక్ష్యం చేయబడిన వారిగా మనం ఉంటాకి వీల్లేదండి. క్రైస్తవులంటే భయపడాలి. మీ స్పిరిచువాలిటీకి ఏ ఆటంకము లేకుండా, మీ స్పిరిచువాలిటీకి అనగా మీ ఆత్మీయతకు ఒక రాజబాట వేయాలని ఆశపడుతున్నామండి. ఆలోచించండి, ముందుకు కదలరండి, చేతులు కలపండి, దీనిని విజయవంతం చేయండి. క్రిస్టియన్ అనేటువంటి పేరు ఉంటూ రికార్డులో రిలీజియన్ దగ్గరికి వచ్చేసరికి షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం నుంచి తో పాటు హిందూ అనే పదాన్ని వాడుతున్నటువంటి పరిస్థితుల్లో నేను చాలాసార్లు
ఒక ప్రిన్సిపాల్గా అడ్మినిస్ట్రేటర్గా అప్లికేషన్స్ పరిశీలన చేసేటప్పుడు పాస్టర్స్ పిల్లలు బోధకులు పిల్లలు అప్లికేషన్ చూసినప్పుడు పేరేమో క్రిస్టియన్ పేరు, కమ్యూనిటీ వచ్చినప్పుడు దాన్ని ప్రస్తావించి రిలీజియన్ దగ్గరికి వచ్చేసరికి హిందూ ప్రస్తావన చేస్తున్నారు. సరే వాళ్ళకున్న ఇబ్బంది అది. ప్రభు అయిన క్రీస్తు వారి దగ్గరికి బరబ్బా వచ్చి ఒక సందర్భంలో ప్రశ్న వేస్తాడు. ఏమంటే నీకు నాకు ఉమ్మడి శత్రువు హేరోదు, కాబట్టి నీవు నేను ఇద్దరం కలిస్తే హేరోదుని జయించవచ్చు అని చెప్పని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట ఏమన్నారంటే, అవసరమైతే నేను నీ కొరకు మరణిస్తా గాని నా రాజ్యం ఈలోక సంబంధం అనేది కాదని ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పడం, సిలువలో చివరిగా ఆయన కొరకు మరణించడం అనేటువంటి విషయాన్ని ఉంటుంది. కాబట్టి యోసేపు ఎలాగూ తెలివిగా దేవుని జ్ఞానాన్ని పొందాడో అలాగనే మనం కూడా జ్ఞానాన్ని ఉపయోగించి సమయాన్ని బట్టి ప్రవర్తించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అని అన్నారు. అయ్య బాబురావు గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఉన్న క్రైస్తవులందరూ కూడా మన అందరూ యూనిటీగా ఉండి మనం అన్ని విషయాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి చాలామంది అన్ని సంఘాలు కూడా వాళ్ళ యొక్క యూనిటీ పెట్టుకుని వాళ్ళ యూనియన్ ద్వారా ముందుకు వెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనం కూడా ఒక యూనిటీ పెట్టుకుని ఒక యూనియన్ పెట్టుకొని ఆ యూనియన్ ద్వారా అన్ని కార్యక్రమాలు చేయాలని మరి మన పెద్దలందరూ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఫైనాన్షియల్గా కానీ మరి ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఏమైనా అయితే కూడా మరి నేను నా వంతుగా సహాయం అందించడం నేను ముందుగా ఉంటాను. ఆ తర్వాత ఈ యూనియన్ ద్వారా మరి అనేక మెడికల్ క్యాంప్స్ కానీ తర్వాత ఇంకా అదర్ సోషల్ యాక్టివిటీస్ కానీ పూర్ చిల్డ్రన్ చదివించడం అయితే కానీ మరి కొన్ని స్లమ్స్ని మరి మనం దత్తత తీసుకుని వాటిని డెవలప్ చేయడం కానీ ఇంకా చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి కూడా మరి యూనియన్ ద్వారా మరి సహాయం అందిస్తే మరి మన సామాజికంగా మరి ఆర్థికంగా మరి ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది దళిత ఉద్యమ నాయకుడిగా సుమారు 25 సంవత్సరాలు దేశమంతా తిరిగి ఎన్నో చోట్ల 100 చోట్ల మేము చెప్పినటువంటి విషయాలు. అయితే ఈరోజు క్రైస్తవుల్లో ఈ చర్చ జరిగింది. అసలు క్రైస్తవులకి రాజకీయ దృక్పథం ఏమిటనేది ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ప్రశ్న. మనకు అసలు ఏం దృక్పథం ఉంది? మనది పరలోకం కాబట్టి ఈ లోకంలో మనకు రాజకీయ అవసరం లేదనేటటువంటి ఒక దృక్పథం ఉంది కొంతమంది ప్రజల్లో. అలాంటి వాళ్ళు ఓటు వేయకుండా ఉండాలా న్యాయం అయితే, కానీ ఓట్లు వేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ లోకంలో ఉన్నటువంటి పంచదార కార్డులు, ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాల ఇవన్నీ ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకున్నారో వెంటనే వాళ్ళు ఈ లోకంలో ఉండకుండా అక్కడికి వెళ్ళిపోవాలా. వెళ్ళిపోతే అప్పుడు అట్లాంటి సమస్యలు మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. ఈ లోకంలో మురికింది, మురికిని తీసేయడానికి ప్రభు పరలోకాన్ని చూస్తే వచ్చాడు, పాపుల కోసం ప్రాణం పెట్టాడు దేవుడు. కాబట్టి మరణాన్ని జయించి లేచాడు. ఆయన కోరుకున్నటువంటి నీతి రాజ్యం రావాలంటే నీతిమంతులుగా మార్చబడ్డటువంటి క్రైస్తవులకే సాధ్యమైంది. ఇతరుల కార్యాన్ని రుజువు అవుతుంది. పార్టీ అవసరమై, అధికారం అవసరమై, అభివృద్ధి అవసరమైనటువంటి మనకేమో అవి లేవు, అసలు ఆలోచన లేదు. క్రైస్తవులకు రాజకీయాలు ఎందుకని? క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులు చెప్పండి. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, ఈ సమస్య మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఈ జాతులు లేకపోతే ఈ మతం స్వీకరించినటువంటి కులాలు కుల సమస్య పోకుండా ఈ దేశంలో క్రైస్తవులకు ఉంటూ కూడా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి. ఆ బాధను చెప్పగలిగినట్టు ఎవరున్నారు? వాళ్ళు చెప్పటల్లా, మేము చెప్పుకుంటాం. శాసనం చేసే దగ్గర మేముంటే మేము శాసనం చేస్తాం. పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా శాసనం మీరు చేయటలేదు, శాసనం మీరు చేయటలేదు. యేసుప్రభు దేశమంతా పరలోకమంతా లోకమంతా నా వాక్యాన్ని ప్రకటించమని చెబితే అధికారం నాకుంది, నీకు ఇస్తున్నానని చెబితే నీకు అధికారం ఏంది? నా రాష్ట్రంలో నీకు అధికారం ఏంది? యేసుప్రభు కొన్ని చోట్ల చెప్పబాకమని అధికారం చేతిలో ఉంటే చేయగలుగుతున్నాడు. ఆ అధికారానికి నువ్వు వెళ్తే నీ జాతి ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది. యేసుప్రభు వైపు నుంచి ఒక నీతి రాజ్యాన్ని స్థాపించడానికి నీతివంతులుగా మార్చబడ్డటువంటి క్రైస్తవులు రాజ్యాధికారంలో ఉంటే తప్పు కాదు అది. పాత నిబంధన మొత్తం, పాత నిబంధనలు అయ్యగారు చెప్పాడు ఇందా, ఎంతోమంది ప్రవక్తలు మొత్తం రాజులుగా అద్భుతమైనటువంటి పరిపాలన అందించారు. ఇవాళ మీరు చేయరా? ఒక క్రైస్తవ సమాజం ఈ దేశంలో ఇతర దేశాల నుంచి వచ్చిన మిషనరీలు ఎటువంటి అద్భుతాల దేశంలో అయ్యగారు చెప్పాడు. ముఖ్యమంత్రులంతా ఆ కాలేజీలో చదువుకునే వాళ్ళే. మరి అంత సేవ చేసినటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తే మంచి చట్టాలు చేయరా? మంచి పరిపాలన ఇవ్వరా? ప్రజలందరికీ నీతివంతమైన పాలన అందించరా? పేదవాళ్ళు, కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు, బాధితులు, ఆక్రందన ఉన్నటువంటి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళు చేయగల దోపిడీ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని. మనం చెయ్యం.
అందుకే మనకు రాజ్యం కావాలని ప్రభువే చెప్పాడు. ఎందుకు అనుకుంటున్నారు మీరు? పరలోకమే ఈ లోకం కావద్దన్నాడా? ఈ లోకంలో మార్చమన్నారండి. మార్చేటంటే ఏంటి? తాగుబోత్తనాన్ని లేకుండా చేశాడు ప్రభు బైబిల్లో. వద్దన్నాడు, నా రాజ్యం ఈయనన్నాడు. అదే పరిపాలనలోకి మనం వస్తే సారా ఎత్తేస్తాం, అలాగే వ్యభిచారాన్ని ఎత్తేస్తాం, బోలెడు అవినీతి క్రమాలను ఎత్తేయగలుగుతాం. చట్టం చేసేటటువంటి చోట ఉండాలి. అద్భుతమైనటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి రాజ్యాన్ని యేసు ప్రభు నీకు చూపిస్తా ఉంటే అవి కోరుకోకుండా మనకు కాదంటే అంతకంటే వేరే అన్యాయమైనటువంటి దృక్పథం లేదు. రాజకీయ దృక్పథం ఉన్నటువంటి క్రైస్తవుడికి అవసరం ఉంది. ఈ చైతన్యాన్ని ఎవరు తీసుకెళ్ళాలి? ఉద్యమాలు, రాజకీయ పార్టీలు చేయట్లేదు వాళ్ళు. అందుకే పాస్టర్ తీసుకెళ్లాలన్నటువంటి ఒక నిర్ణయం చేసుకోబడింది. పాస్టర్లు చేయాలి. ఎందుకని? 10 మందికి కానీ 20 మందికి కానీ 100 మందికి కానీ 1000 మందికి కానీ చెప్పే అధికారం, హక్కు, అవకాశం ఎవరుకుందంటే పాస్టర్కే ఉంది. దేశంలో 5 లక్షల సంఘాలు, 5 లక్షల మంది స్వార్థికులు, పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కనీసం 10 మందికి మాట్లాడగలరు, 100 మందికి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది. ఓటు హక్కే. ఈ హక్కునే నమ్ముకుంటే వ్యభిచారి, ఈ హక్కు అమ్ముకుంటే భ్రష్టులు అయిపోయాం. ఇప్పుడు దాకా అయ్యాం, అడుక్కుంటున్నాం. భూమి లేదు, భుక్తి లేదు, అభివృద్ధి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, నిన్ను తంతే దిక్కు లేదు, నీ గుళ్ళు పడగొడితే నీ సమస్య పరిష్కారం లేదు, ఏమీ లేదు నీకు. అయితే అవన్నీ కావాలంటే నువ్వు అక్కడ కూర్చో, నీ తరపు మాట్లాడేవాడిని అక్కడ తీసుకెళ్ళి. అందుకు నేను నీకు ఓటు ఇస్తున్నా అన్నాడు. ఆ ఓటు అమ్ముకోబాకండి చెప్పేటటువంటి విధానం పాస్టర్స్ టేకప్ చేయగలిగితే మాకు ఎమ్మెల్యేలుగా వచ్చే అర్హత ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవుల నుంచి ఉన్నారని అలా పంపించుకోగలిగితే, అలాగా మొత్తం రాష్ట్రంలో చైతన్యం చేస్తే ఆలోచన చేయండి. అయ్యా అమ్మ, పాస్టర్స్ ముఖ్యంగా చైతన్యం చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని మీరే చేయాలి, మనమే చేయాలి. అవకాశం మనకు దేవుడు ఇచ్చారు. బైబిల్ బోధించాం. మొదటిది ఆత్మల రక్షణ. నశించిపోతున్నటువంటి ఆత్మరక్షణ కొరకు యేసుక్రీస్తు సువార్త చెబుదాం. పాపిని నీ పాపాన్ని పోగొట్టడానికి ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఎందుకని? పాపిని ప్రేమించాడు, పాపాన్ని కాదు. ఇవాళ పాపిని నువ్వు కూడా ప్రేమించు, పాపాన్ని ప్రేమించబా. ఆ రాజ్యాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి వాడివిగా, పిలువబడ్డటువంటి వాడిగా, యోగ్యుడివిగా, ఏర్పాటు చేపట్టేటువంటి వాడివిగా మనం చేయాల్సినటువంటి పని మొదటిది మన సంఘాలలో, మన ప్రాంతాలలో, మన పేటల్లో, మొదట మన పట్టణాల్లో, మన వార్డుల్లో, మనకు అవకాశం ఉన్న చోటల్లా వాక్యం చెప్పడం, వాక్యంతో పాటు ఈ చైతన్యాన్ని కూడా ఇవ్వటం. ఎప్పుడైతే ఈ చైతన్యం ఇస్తామో మార్పు వస్తుందో. మేధావులంతా కలిసి ఒక పార్టీ పెట్టారు, పెడదామనుకుంటున్నారు, పెడుతున్నారు. పెడితే దాంట్లో మనం చేరమంటున్నారు. ఎందుకు చేరమంటున్నారు? వాళ్ళ స్వార్థం కాదు. వాళ్ళు వెళ్తే చాలా మంది సీట్లు ఇస్తారు, వాళ్ళు నాకు తెలుసు ఆ సంగతి. ఎమ్మెల్సీలు అటుకిటికి ఇవ్వమంటే ఇచ్చేస్తారు 5-6. కానీ వాళ్ళు అట్లా రాటల్లా 40 మందిని ఎందుకు పెడదామన్నారు మీరు చెప్పండి. గ్యారంటీగా కొన్ని పార్టీలు పతనమైపోతాయి. ఎప్పుడు వాడు పతనం అవుతాడో అప్పుడు వస్తుంది నీకు. డబ్బు లేకపోయిన రాజ్యం వస్తుంది. రాజ్యం రావడానికి డబ్బుకు సంబంధం ఉంది. రాజ్యం ఓట్లేస్తే వస్తుంది. ఓట్లేసేటువంటి వాళ్ళు మన ప్రజలు, వాళ్ళు చేత మోసగించబడుతున్నారు. అయ్యా అమ్మ, ఓటమ్ముకోబాకు, యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నా, ఇదిగో ఈ బైబిల్ మీద ప్రమాణం చేసి ఓటమ్ముకోనని చెప్పి ఎవరైతే ఈ క్రిస్టియన్ ఫోరం దేశం మొత్తం చేయగలిగితే ఖచ్చితంగా ఓట్లు మన వాళ్ళు వేస్తే గెలిచి. ఎందుకంటే వాళ్ళ జనం ఓట్లు వేయరు. ఇది గుర్తుపెట్టుకొని ఇది సాధించబడాల్సింది పార్టీల వల్ల కాదు, ఇది సాధించబడాల్సింది ప్రజా ఉద్యమాల వల్ల కాదు, పాస్టర్స్ వల్లే అవుతుంది. ఇది పాస్టర్స్ వల్లే అవుతుంది. దేవుని బిడ్డలు తప్పనిసరిగా రాజ్యం ఈ లోకంలో ఉంటే తప్పు కాదని, పరలోకం నాదే, నా దృష్టంత నీతియుక్తమైనటువంటి జీవితంతో పరలోకం చూస్తా, ఇక్కడ కూడా దేవుడు చేయని చెప్పాడు కనుక నీతివంతమైన పాలన కోసం ఒక నీతివంతుని ఎన్నుకునేటటువంటి పని నేను చేయాలి, ఇది నా బాధ్యత అని పాస్టర్స్ మొత్తం తీర్మానం చేసుకున్న రోజున తప్పనిసరిగా ఇది సాధిస్తామని, ఇలాంటి పెద్దవాళ్ళ కలలు నెరవేర్చి మన ప్రజలకి మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. సలగల రాజమోహన్ గారు కావాలి నుంచి వచ్చారు. మన రైట్స్ కోసం ఏ విధంగా పాటుపడాలి, టు ప్రొటెక్ట్ అండ్ సర్వ్ అనే నినాదంతో ఏఎస్ఎస్ తరపున తిరిగాం. మనల్ని ఎంతవరకు ఉపయోగించుకొని వదిలేస్తున్నారు కానీ మనకు అవకాశం ఇవ్వకుండా దాటేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే క్రైస్తవులకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు ఓట్ చేయమని చెప్పాం. చెప్తే ఎవరు మాట లేదండి. కాబట్టి మనం మాటలు ఎన్ని చెప్పుకున్నా క్రియల రూపంలో రావాలి. అది క్రియల రూపంలో రావాలంటే ప్రత్యేకంగా మనం చేయవలసిన పని మన పర్సంటేజ్ని పెంచుకోవడం. ఈ మధ్య మరి విపరీతంగా డౌన్ అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం అవేర్నెస్ తెచ్చుకోవాలి.
మన నాయకులను మనం బలపరుచుకోవాలి. మనమందరం ఐక్యంగా సంఘటితంగా ముందుకు నడవాలని తెలియచేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Man is born free, but everywhere he is in chains. స్వతంత్రుడిగా పుట్టిన మానవుడు అన్ని పరిస్థితుల్లో సంకెళ్ళలో ఉండిపోయాడు. ఈ సంకెళ్ళ నుంచి విడిపించడానికి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ ఉద్యమం ఎవ్రీ హోమ్ క్యాంపెయిన్ అవ్వగలిగితే ప్రతి పాస్టర్ గారు, సంఘములో ఉన్న ప్రతి యవనస్తుడు, ప్రతి స్త్రీ పక్కింటి వారికి, తన ఇంటి వారికి చెప్పగలిగితే ఖచ్చితంగా వాగ్దానం ఒకటి ఉన్నది, మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఈ మాటలు దేవుడు దీవించునుగా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమ కలిగిన పరమ తండ్రి, భారతదేశంలో క్రైస్తవులకి జరుగుతున్న అన్యాయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. మా ప్రభా, మీ ఉచితమైన కృపలో మీరు ఇచ్చిన ఈ దివ్యమైన ఆలోచన బట్టి మీకు వందనాలు. క్రిస్టియన్ సోషల్ ఫామ్ ద్వారా అనేకులు రాజకీయంగా చైతన్యవంతులు అవటానికి, రాజకీయంగా యథార్థతను, నీతిని, శాంతి సమాధానాలను సంఘములో, సమాజంలో ఏర్పరచుకోవటానికి కావాల్సిన నాయకులను మాకు దయచేయండి. మీ వాక్యములో రాసిన రీతిగా సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. రానున్న ఎన్నికల్లో మా ప్రభా, మా దేవ, నిన్ను నమ్మిన నీ కుమారులు, నీ కుమార్తెలను రాజకీయంగా స్థిరపరిచి ఎన్నికలో వారు విజయవంతంగా గెలుపొందడం సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. చేసే